వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎవరైతే తన మాట వినరో, తన కింద ఉండరో, తమ దేశాల ఆధిపత్యాన్ని సహించరో అటువంటి దేశాలపై అయితే ఖచ్చితంగా ప్రతీకార చర్యలకు పూనుకుంటూనే ఉంటాడు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధం టారిఫ్. ఈ టారిఫ్ల రూపంలో అయితే తన అక్కస్సు ఎప్పుడూ వెలగక్కుతుంటారు. ఇందులో మన భారతదేశం కూడా ఉంది. ఇందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఏంటి అంటే భారత్ మీద ప్రధానంగా ఆయనకున్నటువంటి అక్కస్ ఏంటి అంటే భారత్కి అమెరికాకి మధ్య సత్సంబంధాలు ఉండేవి, కానీ అవి చెడిపోవడానికి కారణం ఏంటి? కొంచెం గ్యాప్ పెరిగిందంటే దానికి రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. అది ప్రధానమైనటువంటి కారణం. ఇది మన టారిఫ్లకు భారత్ ఏమైనా దిగొచ్చిందా? మరి అటువంటి టారిఫ్లకు భయపడిందా, వెనకడిగి వేసిందంటే అటువంటిది కూడా ఏం లేదు, డోంట్ కేర్ అంది. మరి అప్పటి నుంచి భారత్ని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటిది ట్రంప్ ప్రధాన ఆలోచన. కానీ భారత్ మాత్రం ఏమాత్రం లెక్క చేయలేదు. కానీ భారతదేశం చెప్పేది మాత్రం ఒకటే, ఇండియా మాకు చమురు ఎక్కడ తక్కువగా దొరుకుతుందో ఆ దేశంలోనే మేము కొనుగోలు చేస్తామనేది భారత్ చెప్తుంది. ఒకవేళ అమెరికాలో తక్కువకి వచ్చినా కానీ మీ దగ్గర తీసుకుంటాం, లేదు రష్యాని తక్కువకి ఇస్తే రష్యా దగ్గర తీసుకుంటాం. అంతేగాని మాకు వాణిజ్యపరంగా మాకు వెసులుబాటు ఇచ్చేటటువంటి దేశాల్లో మాకు కొనుగోలు ముఖ్యం, కానీ మీకోసమో మీ మెప్పు కోసమో మీ దగ్గర ఎక్కువ ధర పెట్టి మేము కొనుగోలు చేయలేము, మా ఆర్థిక వ్యవస్థని తగ్గించుకోలేమనేటటువంటిది భారత్ చెప్తున్నటువంటి మాట. కానీ అమెరికా ఎక్కువ శాతం అంటే భారత్ ఎక్కువ శాతం కొనుగోలు చేస్తుంది ఎక్కడ? రష్యాలోనే. మరి ఇంకో విషయం కూడా చెప్పాలి. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. అంటే భారత్లో ఆ విధంగా చమురు వినియోగం ఉంది కాబట్టి భారత్కి 3వ స్థానం అనేది ఏర్పడింది. ఈ కారణంగా అమెరికా వాణిజ్యానికి కూడా రష్యాలో కొనుగోలు చేయడానికి ఒక కారణం. అంటే రష్యాలో ఎందుకు కొనుగోలు చేస్తుంది భారత్ అంటే ఇది ఒక కారణం. మరి తమ శత్రువుగా భావించుతుంది రష్యాని అమెరికా. వీళ్ళు చమురు కొనుగోలు చేయడం కూడా అమెరికాకు భారత్పై ఒక కోపం అనమాట. మాకు శత్రు దేశంగా ఉన్నటువంటి రష్యాలో మీరు కొనుగోలు చేయడం ఏంటి అనేది. వీళ్ళొక వైపు ధర తగ్గించరు, తక్కువ ధరకు ఇవ్వరు, సుంకాలు విధిస్తారు. రష్యా దగ్గర కొనుగోలు చేస్తేనేమో భరించలేరు. మరి ఏ దేశమైనా కానీ తమ ఆర్థిక వ్యవస్థకు ఏది సపోర్టివ్గా ఉంటుందో ఆ దేశం నుంచి కొనుగోలు చేయాలనుకుంటారు. కానీ అమెరికా మాత్రం ఇతర దేశాల నుంచి ఏమైనా ఎక్కువ ధరకు పెట్టి కొనుగోలు చేస్తుందా? లేదు కదా. మరి మిగతా దేశాలు కొంటే మాత్రం అక్కసు వెలగక్కుద్ది. అసలు రష్యాకు అమెరికాకి ఉన్న వైరం ఏందనేది తెలుసుకుంటే ఆ తర్వాత మిగతా విషయాలు అర్థమవుతాయి. అమెరికా ప్రపంచంలో అగ్రశక్తిగా కొనసాగాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలిగింది. ఆ దిశగా వెళ్తున్నటువంటి దేశం. ఎందుకు రష్యా ప్రధాన పోటీదారుగా ఉంటుంది. అంటే రష్యా కూడా మేము కూడా సూపర్ పవర్గా ఎదగాలి అనేటటువంటిది రష్యా ఆలోచన. ఎందుకంటే ఎక్కడా తగ్గేది లేదు. ఇక్కడ కూడా డబ్బు పరంగా కానీ, అణ్వాయుధాల పరంగా కానీ, ఆయుధ సంపత్తి కానీ ఇవన్నిటి కూడా ఈక్వల్గానే ఉండాలి అనుకునేటటువంటి తత్వం రష్యాది. ఈ పోటీ వల్లే రెండింటిపై ఒక దేశాన్ని ఒక దేశం నమ్మదు, శత్రుత్వం కూడా ఉంది. మరి అమెరికా రష్యాకి మధ్య సమస్య వ్యక్తిగతమైతే కాదు, కానీ ప్రపంచంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి, ఆధిపత్యంగా ఉండాలి. భద్రతా విలువల మధ్య పోరాటం ఈ రెండింటికి అక్కడే జరుగుతుంది. అంటే ఒక దేశాన్ని ఒక దేశం నమ్మదు, ఏ క్షణమైనా దాడి చేయొచ్చు. కాబట్టి ఆయుధ సంపత్తిని అయితే పుష్కలంగా సమకూర్చుకుంటుంది. దానివల్ల ఈ రెండు యాంటీగా ఉన్నాయి. అందుకు రష్యా ప్రభావం తగ్గించడానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది అమెరికా ప్రపంచ దేశాల మీద. అదేంటంటే రష్యాకు డబ్బు రావడం తగ్గించాలి, వారిని ఆర్థికంగా బలహీనపరచాలి. కానీ భారత్ ఇక్కడ పెద్ద మొత్తంలో రష్యా చమురు కొనుగోలు చేస్తే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతుంది. తద్వారా రష్యాకి ఆదాయం వస్తుంది. అమెరికా ఆంక్షల ప్రభావం అంటే అమెరికాని లెక్క చేయనటువంటి పరిస్థితికి రష్యా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడున్నటువంటి ఆ కాస్త కూస్త భయం కూడా ఎక్కువ అంటే తగ్గిపోతుంది. అందుకే అమెరికాకు రష్యా మీద అసహనం. రష్యాకు డబ్బు ఉంటే వాళ్ళు ఏ దేశం మీదైనా యుద్ధం చేయొచ్చు. కాబట్టి వాళ్ళకు కావాల్సినటువంటి వనరులంతా సమర్పించుకుంటారు. అందుకే ఇలా వారి మధ్య ఆర్థిక వ్యవస్థ దెబ్బ కొట్టాలి రష్యాది. చమురు విక్రయాలు రష్యాకి ప్రధాన ఆదాయ వనరు. కాబట్టి భారత్ లాంటి పెద్ద దేశం అంటే చిన్న చితక దేశం కాదు, మన జనాభా తెలుసు, మనం ఏ విధంగా ఇంధనాన్ని వాడుతామనేది తెలుసు. కాబట్టి భారత్ లాంటి పెద్ద దేశం కొనుగోలు చేసిందంటే వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రష్యా ఆర్థికంగా నిలదొక్కుంటుంది, సైనిక ఖర్చులకి డబ్బు దొరుకుతుంది. ఇది అమెరికా వ్యూహానికి చాలా విరుద్ధం. అమెరికా వ్యూహాన్ని దెబ్బ కొడుతుంది. ఈ విషయంలోనే అమెరికా డాలర్ వ్యవస్థకు కూడా సవాల్గా మారిపోద్ది. ఎందుకంటే రష్యా లావాదేవీలు మొత్తం చాలాసార్లు డాలర్ రూపంలో జరగవు.
వాళ్ళ కరెన్సీ అయినటువంటి రూబుల్ లేదా ఇతర మార్గాలు రూపాయి రూబుల్, ఎందుకంటే పరస్పరం ఇలా జరుగుతాయి. ఇది అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి ఒక సవాల్. గ్లోబల్ ఫైనాన్స్లో కూడా అమెరికా ప్రభావం తగ్గే అవకాశం ఉంది కాబట్టి అమెరికాకి రష్యాపై ఆగ్రహం ఉంది. అలాగే భారత్పై కూడా అసహనం అనేది పెళ్ళిపుకుతుంది. కానీ ఇప్పుడు అమెరికా విధించిన భారీ టారిఫ్ల విషయంలో భారత్కి ఒక ఊరట లభించే విషయం అనేది అమెరికా చెప్పడం జరిగింది. ఈ టారిఫ్ల విషయంలో భారత్పై అమెరికా విధిస్తున్నటువంటి అధిక పన్నులు, అంటే గతంలో విధించినటువంటి 50% పన్నులు అనేవి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అంటూ అమెరికా చెప్తుంది. దానికి అమెరికాకి సంబంధించినటువంటి ట్రెజరీ సెక్రటరీ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు నిన్న. ట్రంప్ ఏదైతే 50% పన్నులు విధించారో ఆ ఆలోచనని మేము వెనక్కి తీసుకుంటున్నాం, ఈ ఆలోచనలో ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికే భారత్పై మేము 25% అధిక పన్నులు వసూలు చేశాం కదా, అది విజయవంతమైంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రష్యాతో భారత చమురు కొనుగోలు అనేవి తగ్గించడం జరిగింది. దీనివల్ల దీన్ని అమెరికా ఏమంటుంది, మేము 25% అధిక సుంకం విధించాం, దానివల్ల భారత్ తలొగ్గింది, రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించేసింది. ఇది చెప్తుందన్నమాట. అంటే మా టారిఫ్ వల్లే భారత్ తగ్గించింది కాబట్టి భారత్కి మేము సపోర్ట్ చేయాలనుకుంటున్నాం, వాటిని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. ఎందుకంటే ఒక దేశం మా కోసం కొంచెం తగ్గింది కాబట్టి మేము కూడా తగ్గాల్సి వస్తుంది అనేటటువంటిది అమెరికా చెప్తుంది. ఇప్పుడు మేము భారత్లో ఒక పెద్ద ఒప్పందం కూడా యూరోపియన్ యూనియన్ సిద్ధంగా ఉంది కుదుర్చుకోవడానికి. భారత్పై అధిక పన్నులు కాబట్టి విధించలేమంటూ బీసెంట్ చెప్పారు. కానీ ట్రంప్ అధిక పన్నులు విధించడంతోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం అనేది ఆపేసింది అంటూ ఇక్కడ తమ మేకపోతు గాంభీర్యాన్ని చెప్పిందనమాట. కానీ విషయం ఒకటి, భారత్ మొదటి నుంచి చెప్తుంది ఒకటే, మీరు పన్నులు విధించినా మేము తగ్గేది లేదు, మాకు ఎక్కడ తక్కువ ధరకు వస్తే మేము అక్కడే కొంటాం, కాకపోతే మీ ఉత్పత్తులను తగ్గించుకుంటాం, కానీ మాకు తక్కువ దొరికే ఉత్పత్తులను అయితే మేము ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం, ఎగుమతులు చేస్తాం, దిగుమతులు చేసుకుంటాం, వాళ్ళతో ట్రేడింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తుంది. కానీ ఇక్కడ అమెరికా చెప్పేది మేము 25% విధించాం కాబట్టి భారత్ తగ్గింది, ఇది చెప్తుంది. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు దిగుమతి చేసుకుంటూ వచ్చింది. అయితే మొత్తంగా భారత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది అనేటటువంటిది తెలుసు, అది అమెరికా ఖచ్చితంగా తెలుసు. ఇది ఒకటి అమెరికాకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశంతో డీల్ కుదుర్చుకుంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిదే కదా. సుంకాలు విధించుకుంటూ పోతే ఒక్క చమురే కాదు, ఇతర వస్తువుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. కాబట్టి అమెరికా ఈ సుంకాలు తగ్గించుకొని భారత వ్యాపారం పెంచుకొని రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలి అనేటటువంటిది ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి వ్యూహం. కానీ రష్యా నుండి భారత్ చమురు దిగుమతులు తగ్గించుకోవడంతోనే పన్నుల నిర్ణయం తీసుకున్నామనేది అమెరికా చెప్తుంది. సో వాట్ ఈజ్ వాట్, ఏదైతే అది కానీ ఏదేమైనా భారతదేశంపై 25% సుంకం మేము విధించాం అని గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా వాటి వాదనని మరి భారత్ ఏ విధంగా చూస్తుంది అంటే, ఇంతకుముందు ట్రంప్ చెప్పేవాళ్ళు నోబెల్ బహుమతి నేను అర్హుణ్ణి, భారత్ ఇవ్వాలి అది ఇదని చెప్తుంటే మేము భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు నాపేమంటూ ఇలాగే ప్రగల్భాలు చెప్పింది. కానీ భారత్ అయితే అదేమీ లేదంటూ ఖండించడం జరిగింది. మరి అదేవిధంగా 25 సుంకం విధించడంతోనే వీటికి కొంచెం తల ఒగ్గి భారత్ ఏమన్నా చమురు కొనుగోలు రష్యా నుంచి ఆపిందా లేదా ఈ వార్తలను ఏమైనా ఖండిస్తుందా అనేటటువంటిది అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.